టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్టైల్లో విమర్శలు గుప్పించాడు. టెస్టుల్లో టీమిండియా మేనేజ్మెంట్ ప్లేయర్స్ను సెలెక్ట్ చేస్తున్న విధానంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ను కోల్పోయి 10 రోజులు పూర్తి కావస్తున్నా ఇంకా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీం సెలక్షన్ సరిగ్గా లేకపోవడమే టీమిండియా చెత్త ప్రదర్శనకు కారణమని, టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న సీనియర్ ప్లేయర్స్ చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్స్కు రీప్లేస్మెంట్ ఆటగాళ్లను వెతకడంలో ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నారు. ఎప్పుడు డొమెస్టిక్ క్రికెట్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పే గౌతమ్ గంభీర్ రంజీల్లో చాలా కాలంగా రాణిస్తున్న ఆటగాళ్లను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే రంజీల్లో 100కు పైగా టెస్టులు, 27 సెంచరీలు చేసిన బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్కు ఇంతవరకు టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. 1-2 సార్లు 15 మెంబర్ స్క్వాడ్లో చోటిచ్చిన అతని ప్లేయింగ్ 11లో మాత్రం ఆడించలేదు. కానీ అతని తర్వాత చాలా మంది ఆటగాళ్లు జట్టులోకి వచ్చి వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావించిన అశ్విన్ అభిమన్యు ఈశ్వరన్ గురించి ప్రస్తావిస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సెటైర్స్ విసిరాడు. రీసెంట్గా అభిమన్యు ఈశ్వరన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెంచరీ సాధించాడు. 66 బాల్స్లోనే 133 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేశాడు. సో T20లో సెంచరీ సాధించాడు కాబట్టి ఇకపై టెస్టుల్లో అభిమన్యు ఈశ్వరన్కి చోటు దక్కుతుందని సెటైరికల్గా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అజిత్ అగర్కర్పై విమర్శలు గుప్పించాడు. అంటే టెస్ట్ టీంలోకి సెలెక్ట్ అవ్వాలంటే T20లో సెంచరీ చేయాలని వ్యంగ్యంగా అశ్విన్ కామెంట్ చేశాడు.